నమస్తే, వెల్కమ్ టు వాటీవీ న్యూస్. అన్నమయ్య జిల్లా బి కొత్తకోట గుడిసెవారిపల్లి యువకుడి హత్య కేసులో 8 మంది నిందితులను బి కొత్తకోట పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 7వ తారీఖున గొల్లపల్లి వద్ద హత్యకు గురైన జయప్రకాష్ రెడ్డిని హత్య చేయించింది కన్న తల్లేనని సిఐ గోపాల్ రెడ్డి తెలిపారు. తన వ్యవసాయ పొలంలో పనిచేస్తున్నటువంటి మహేష్ అనే యువకుడికి సుపారీ ఇచ్చి హత్య చేయడానికి ఒప్పందం చేసుకుంది. హత్య చేయించడానికి సుపారీ గ్యాంగ్ తో 6 లక్షలకు బేరం కుదుర్చుకున్న తల్లి శ్యామలమ్మ అడ్వాన్స్ రూపంలో 50,000 రూపాయలను నిందితులకు ఇచ్చినట్లు సిఐ పేర్కొన్నారు. శ్యామలమ్మ మిగిలిన డబ్బులు హత్య అనంతరం ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంది. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో MBA 2వ సంవత్సరం చదువుతూ కాలేజీ మానేసి జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసైన జయప్రకాష్ రెడ్డి హత్యకు పాల్పడినటువంటి యువకులందరూ 25 సంవత్సరాల లోపు వారని సిఐ పేర్కొన్నారు. హంతకుల నుండి బి కొత్తకోట పోలీసులు హత్యకు ఉపయోగించిన బేస్బాల్ స్టిక్, 2 ద్విచక్ర వాహనాలు, 1 బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తల్లితో సహా 8 మంది నిందితులను మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. అతను కంప్లైంట్ ఇచ్చాడు. మా అన్నని గుర్తు తెలియని వ్యక్తులు చంపినారనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మేము దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలతో మరియు టెక్నికల్ ఆధారాలతో శ్యామలమ్మ వాళ్ళ తల్లిని విచారించగా వాళ్ళ తల్లి చెప్పిన సాక్ష్యం మేరకు మహేష్ మరియు భానుప్రకాష్, సాయి గణేష్, ఆకాష్, పసల కిరణ్, రాహుల్ ప్రమోద్, మోపూరి హరిప్రసాద్ వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరుగుతున్నది. ఈ కేసు పూర్వపరాలు ఏమంటే, ఈ శ్యామలమ్మకి 2 కొడుకులు, ఈమెకి గిరివర్ధన్ రెడ్డి చిన్న కొడుకు, జయప్రకాష్ రెడ్డి పెద్ద కొడుకు. ఈ పెద్ద కొడుకు జయప్రకాష్ రెడ్డి చదువుకు బీటెక్ MBA సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇతను 4 నుంచి కాలేజీలో పోకుండా ఆమెను సతాయించుకుంటూ ఆస్తి పంచాలని చెప్పి, అందువల్ల ఆమె విసుగు చెంది ఈ మహేష్ అనే వ్యక్తితో డబ్బులు మాట్లాడి, ఆ మహేష్ అనే వ్యక్తి వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళతో వీళ్ళందరితో ఈ పథకం ప్రకారము ఇతన్ని కొట్టి ఇతన్ని హత్య చేసినారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ అధికారుల విధానాలకు నిరసనగా వైఎస్ఆర్సీపీకి చెందిన సర్పంచులు సమావేశాన్ని బహిష్కరించి సమావేశంలోనే నిరసనకు దిగారు. సర్వసభ్య సమావేశం సోమవారం రసభసగా సాగింది. గత 3 నెలలుగా సర్పంచులకు బిల్లులు చెల్లించకుండా అధికారులు వేధిస్తున్నారని పోడియం ముందు సర్పంచులు బైఠాయించి నిరసన తెలిపారు. అప్పులు చేసి గ్రామ అభివృద్ధికి పనిచేస్తుంటే తమకు బిల్లులు చెల్లించకుండా ఉంటారా అని, తమకు న్యాయం జరిగేంత వరకు కదిలే ప్రసక్తే లేదన్నారు. మా యొక్క సమస్యలు తీర్చే పనిలో వాళ్ళ ముందరకు వేయడం లేదు, ఎందుకన్నా మాకు తెలియడం లేదు. కాబట్టి మాకున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నిధులు వచ్చి నేటికి 3 నెలలు కావాల్సినప్పటికీ పనులు చేయాలంటే తప్పిస్తే మేము చేసిన పనులకి వడ్డీలకు తెచ్చిపెట్టి ఊర్లో ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని చెప్పేసి నీటి అవసరాలైతేనేమి, లైట్ల అవసరాలైతేనేమి, పారిశుద్ధ వినియోగాలు అయితేనేమి మేము ఎటువంటి పబ్లిక్ ఇబ్బంది లేకుండా చేస్తున్నప్పటికీ వీళ్ళు మాపై శ్రద్ధ చూపించకుండా, మా బిల్లులు చెల్లించకుండా మమ్మల్ని ఇబ్బందులు గురిచేస్తున్నటువంటి అధికారులపై నిరసన తెలియజేస్తూ ఈ యొక్క సమావేశాన్ని బిల్లులు పెట్టేంత వరకు వాయిదా వేయాలని గౌరవ అధ్యక్షుల వారిని కోరుతూ మేము ఈ బిల్లులు చెల్లించేంత వరకు ఈ యొక్క సమావేశ హాలను విడిచి వెళ్ళమని. ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనపై రాష్ట్ర హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థించారు. ఢిల్లీ పేలుడు నేపథ్యంలో రాష్ట్రంలోని భద్రతా పరిస్థితిపై పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు. తీర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టాలని, అన్ని ప్రాంతాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆమె ఆదేశించారు. రద్దీగా ఉండే ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని అన్ని జిల్లాల పోలీసులకు ఆదేశించారు. మెరైన్ పోలీసులు తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి
అనుమానితులనుగా ఎవరైనా అనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయవలసిందిగా హోంమంత్రి అనిత పిలుపునిచ్చారు. ప్రజాకవి, రచయిత, తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత, తెలంగాణ అందశ్రీ అకాల మరణం చెందడం పట్ల ఖమ్మం జిల్లా కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ పీపుల్స్ జేఏసీ ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతికంగా ఆయన చేసిన కృషి మరువలేనిదని, తన రచనల ద్వారా, పాట ద్వారా తెలంగాణ ప్రజలను చైతన్యం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆయన జీవితమంతా పీడిత ప్రజల కోసం, తమ సమాజం కోసం నిస్వార్థంగా పోరాడాడు. తెలంగాణలోని ప్రతి పల్లెను తట్టి లేపిన జై జై హే తెలంగాణ ప్రజల గుండెల్లో ఆయన ఎప్పటికీ ఉంటారని అన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పీపుల్స్ జేఏసీ జిల్లా కన్వీనర్ దేవిరెడ్డి విజయ్ అధ్యక్షతన ఈ కార్యక్రమంలో అడ్వకేట్ జేఏసీ చైర్మన్ బిచ్చిరి తిరుమలరావు, పౌర హక్కుల సంఘం నాయకులు విప్లవ కుమార్, ప్రముఖ న్యాయవాది మేకల సుగుణారావు, సామాజిక ఉద్యమకారుల గుంతేటి వీరభద్రం, తొలిదశ ఉద్యమకారులు విద్యాసాగర్, స్పర్శ భాస్కర్, సురేష్, బత్తుల సోమయ్య తదితరులు, రాష్ట్ర నాయకులు ఆవుల కిషోర్, కళాకారులు పాగి వెంకన్న, పమ్మి రవి, బొమ్మెర ముత్యం గురవయ్య, జాను, నాగేశ్వరరావు, రమణ, అబ్దుల్ రెహమాన్, ఆజాద్, మస్తాన్, సురేష్ తదితరులు అందశ్రీకి నివాళులర్పించారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణలో అనేక మంది కళాకారులు, ఐలన్న, బెల్లి లలిత, సంతోషు, ఇట్లా చాలామంది తెలంగాణ ఉద్యమంలో వందలాది వేలాది మంది కవులు, కళాకారులు ఈ తెలంగాణ కోసం జీవితమంతా తెలంగాణే, అసలు జీవితమే తెలంగాణ కోసం అన్నట్లుగా బతికి పాట పాడి పాట రాసి తెలంగాణ అంతా తిరిగిన వాళ్ళు ఇవాళ మన మధ్య లేకుండా పోతా ఉన్నారు. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా ఇవాళ అవపడినటువంటి స్థితిని ఇవాళ మనకు కళ్ళకు కొట్టొచ్చినట్టుగా, కట్టినట్టుగా పాటలు రచించిన వాడు ఇవాళ అందశ్రీ ఉదయం 7:30 గంటలకు అనారోగ్యంతో హాస్పిటల్కు వెళ్తా ఉంటే తను చివరిసారిగా మనందరం కూడా తనని చూడలేకపోయినా తను రాసినటువంటి పాటలు, తను చేసినటువంటి ఉద్యమం మన కళ్ళ ముందే అవపడతా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు తెలంగాణ కోసం తను పరితపించినటువంటి రోజులు గుర్తుకొస్తా ఉన్నాయి. ముందుగా అందశ్రీని స్మరించుకుంటూ అందశ్రీకి నివాళులర్పించే ముందు ఆయన ఆత్మకు శాంతి కలగాలని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలకు కాకుండా గ్రామాల్లో మత్తు పదార్థాల అభిప్రాయాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలంలో అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న మల్లేష్ అనే వ్యక్తికి ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కొమరం, ముకుందాపురం, బోదర్ గ్రామాలలో రైతుల కొరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, తుఫాను కారణంగా తడిసిన వరి ధాన్యం, మొక్కజొన్న, పత్తి పంటలను షరతులు లేకుండా మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా మధ్య దళారులను అరికట్టి రైతుల సమస్యలను పరిష్కరించే విషయంలో అధికారులు సానుకూలంగా స్పందించాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రైతాంగ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చట్టవిరుద్ధంగా జరుగుతున్న ప్రభుత్వ అధికారులు పట్టించుకోవాలి. వాళ్ళ ఖాతాల్ని సీల్ చేయాలి, లేదా వాళ్ళకి లైసెన్స్ లేకుండా కొనుగోలు చేస్తే వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి. వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి రైట్స్ కూడా ఉన్నాయి. కానీ అది జరగకపోగా వాళ్ళకి మద్దతుగా, వాళ్ళకి సపోర్టుగా బాజాప్తుగా లారీలు పెట్టి కొనుగోలు జరుగుతుంటే వాటిని ఎందుకు కంట్రోల్ చేయటం లేదు అనేటువంటి చెప్పి మేము అడుగుతున్నాం. దీని మూలంగా రైతు నష్టపోతున్నాడు. అది మీరు చేయగలిగినటువంటి అది ఇన్ని రోజులు అవుతున్నది. ఎన్ని రోజులు? నెల అవుతున్నది. నెల రోజుల నుంచి మేము అధికారులని, కలెక్టర్ గారిని కలిసాం, రిప్రజెంట్ చేశాం, మిమ్మల్ని కలిసాం, రిప్రజెంట్ చేశాం, అక్కడ తహసీల్దార్ని కలిసాం,
రిప్రజెంట్ చేశాం, రోడ్లు ఎక్కాం, ఆందోళన చేశాం. అయినా నిమ్మకి నీరెత్తినట్టుగా ఈ రైతు సంఘాలు ఏమీ చేయలేవని చెప్పి మీరు వ్యవహరిస్తున్నారు. అంటే మీరు కూడా దోపిడీదారులకే సపోర్ట్ ఉన్నారా ఏమిటని చెప్పి మాకు అనుమానం వచ్చింది. ఆ అనుమానం నివృత్తి చేసుకుంటేందుకు మీ దగ్గరకు వచ్చాం. దాని మీద మీరు ఏమంటారు అనేటువంటి చెప్పండి. ఈ 3 కేంద్రాలల్లో మీరు సీసీఐ కేంద్రాలు పెడతారా లేదనేటువంటి విషయాన్ని స్పష్టపరచండి. దాన్ని బట్టి మా ఉద్యమకర్త తప్పకుండా అది ఇస్తాము. అట్లానే మధ్య దళారులు ఎవరైతే తక్కువ ధరకు కొని రైతులను మోసం చేస్తున్నారని చెప్పారు కదా, దాని మీద కూడా వెంబడి విచారణ జరిపి ఎవరైతే అట్లా చేస్తున్నారో వాళ్ళకి పోలీస్ కేసులు కూడా పెట్టేసి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. గ్రామ అధికారులకు తెలియకుండా, మండల అధికారులకు తెలియకుండా లోన్లు పంట తక్కువ రేటుకు ఎందుకు పోతుందో దాని మీద మీరు సీరియస్గా ఉంటే 2 రకాల అధికారులు ఇక్కడే ఉన్నారు కాబట్టి మీరు ఆ పని చేసి పెట్టాలి. రిజల్ట్ మాకు కనపడకపోతే మన జిల్లాలో ఆగరప ఆందోళన వస్తాయి. బోర్డు సెంటర్ల ఈ 2 సెంటర్లలో ఎప్పటికల్లా పెట్టగలిగే అవకాశం ఉంది సార్. ఇప్పుడే ఇచ్చారు కదా, నేను అధికారులతో కూడా మాట్లాడాలి కదా, నేను వీడియో కాన్ఫరెన్స్ వచ్చాను. అది కాగానే మీకు ధన్యవాదాలు సార్. మాకు అన్నమయ్య జిల్లా మదనపల్లి జిల్లా హాస్పిటల్ కి చికిత్సల కోసం వచ్చే రోగులకు వారి అటెండర్లకు నరకం తప్పడం లేదు. రోగులకు సరైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు వారి వెంట అటెండర్లుగా వచ్చిన కుటుంబీకులను లోపలికి అనుమతించకపోవడంతో వారు హాస్పిటల్ ఆవరణంలో ఉన్న చెట్ల నీడన చలికి వణుకుతూ దుప్పట్లు కప్పుకొని కాలయాపన చేయవలసిన పరిస్థితి సోమవారం రాత్రి నెలకొంది. డివిజన్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు, అటెండర్లు దోమకాట్లు వణికించే చలిలో హాస్పిటల్ బయట జాగరం చేస్తున్నట్లు తెలిపారు. హాస్పిటల్లో వరండాలు, హాస్పిటల్ పైభాగంలో 1000 మంది ఒకేసారి ఉండే అంత సౌకర్యాలు ఉన్నా కూడా లోనికి అనుమతించకపోవడంతో తీవ్ర కష్టాలు పడుతున్నట్లు మండిపడుతున్నారు. జిల్లా హాస్పిటల్లో జరుగుతున్న అన్యాయాలపై జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతోనే తమకు ఈ కష్టాలు వచ్చాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ లోపల వరండాలు లేక గదులలో పడుకోవడానికి అనుమతించకపోతే తాము ఎక్కడ పడుకోవాలి? హాస్పిటల్ బయట చలిలో ఉంటే పొరపాటున చలికి చనిపోతే ఎవరు బాధ్యులు చెప్పాలని మండిపడ్డారు. ఏదైనా జరగదానిది జరిగితే హాస్పిటల్ సిబ్బంది, సూపరింటెండెంట్ మరియు ఆర్ఎంఓలే బాధ్యులని హాస్పిటల్ బయట రోగుల అటెండర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రోగుల కష్టాలను జిల్లా కలెక్టర్ స్థాయి అధికారులు పట్టించుకోకపోవడంతోనే మదనపల్లి జిల్లా హాస్పిటల్లో పేదల వైద్యం గాడి తప్పుతోందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. నైట్ టైంలో అయితే దోమలు ఎక్కువ ఉండడం వల్ల బయట చెల్లి కూడా ఎక్కువ ఉంది. లోపల అసలు అయితే నైట్ లోపల రానివ్వట్లేదు. 24 అవర్స్ బయటనే ఉండిస్తున్నారు. వాళ్ళకి ఏమైనా కావాలన్నా కూడా లోపలికి మిమ్మల్ని అలో చేయండి. మేము టీచర్ నుంచి వచ్చాము. మేము మా వదిన ప్రెగ్నెన్సీ కావడం వల్ల హాస్పిటల్కి వచ్చాము. 24 అవర్స్లో లోపలికి ఎటువంటి పరిస్థితులను లోపలికి పోవడం లేదు. నైట్ కూడా చాలా ఇబ్బంది పడ్డాము. ఒక లేడీ వచ్చి చాలా ఇలాంటి టార్చర్ పెట్టింది. అందువల్ల ఇక్కడికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి పోవాలంటే వాళ్ళు ఎన్ని కృషి చేసినా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 12వ తారీఖున జరుగుతున్న భారీ ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సోమవారం కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులతో కలిసి ర్యాలీ పోస్టర్ను ఆవిష్కరించారు. అలాగే సంతకాల సేకరణ కార్యక్రమం అనంతరం వారు మాట్లాడుతూ, ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్వహణను ప్రభుత్వమే చూసుకోవాలి. వాటిని ప్రైవేటీకరణ చేస్తే పేదలకు మెరుగైన వైద్యం దూరమవుతోందన్నారు. గత కొన్ని రోజులుగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వచ్ఛందంగా తమ మద్దతు తెలిపినట్లు తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టిందని, అందులో 5 కాలేజీలలో ఇప్పటికే తరగతులు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షులు సుందర్ రామరెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, ప్రభుత్వ మాజీ సలహాదారులు నాగార్జున రెడ్డి, జిల్లా పార్టీ అధికార ప్రతినిధులు రామసుబ్బారెడ్డి మరియు సింగమాల వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, మాజీ స్వచ్ఛాంధ్ర డైరెక్టర్ కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు ఏదైతే వైద్య విద్యని అభ్యసించాలని వాళ్ళ కళను కూడా నిర్వీర్యం చేయడం ఎంతవరకు సభమని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం ప్రశ్నిస్తున్నాము. మా అధినాయకులు పోయినందుకు మేము కోటి సంతకాల సేకరణ చేస్తాము. ఈరోజు డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ అధ్యక్షుడు వెంకటేశ్వర కన్న గారి ఆధ్వర్యంలో మద్వేల్ కాన్స్టిట్యున్సీలో వైసీపీ నాయకులందరం కూడా మేము అంబేద్కర్ గారికి పూలమాలలు వేసేసి ఇక్కడ మేము సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కోటి సంతకాలు ఏవైతే కదా ప్రైవేటీకరణ మేము చేస్తున్నామో ఇదంతా కూడా కంప్లీట్ చేసిన తర్వాత గవర్నర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ప్రజలందరూ కూడా అర్థమవుతుంది. ఎంతమంది ప్రజలకు తీసుకునే నిర్ణయాల పట్ల వ్యతిరేకత తెలియాలా, దానికోసమే మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సార్ చెప్పడం జరిగింది. ఈ ఏదైతే టెండర్స్ ఇచ్చారో వీటినంతా కూడా గవర్నమెంట్ పక్షంగా ఖచ్చితంగా రద్దు చేయడం జరుగుతుంది. గవర్నమెంటే టేకప్ చేసి గవర్నమెంటే కాలేజెస్ కూడా నిర్వహించడం జరుగుతుంది. అందుకని ప్రజలందరినీ కూడా విన్నవించడం ఏంటంటే ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించిన మెడికల్ కాలేజీలు టీచింగ్ హాస్పిటల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ప్రజలకు మంచి జరుగుతుంది. కాబట్టి ఇది ప్రజలందరి సమస్య. వైసీపీ పార్టీ ఒకటే కాదు, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా రావాలా, జగన్మోహన్ రెడ్డి సార్ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర బద్వేలు పట్టణంలో డాక్టర్ సుధా మేడం ఎమ్మెల్యే గారు, అలాగే మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి గారు, అలాగే సుందరరామారెడ్డి గారు మా యొక్క వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, తదితర నాయకులు, అందరూ ముఖ్యంగా చెప్పాలంటే ఫస్ట్ చైర్పర్సన్ ఆఫ్ బద్వేలు మున్సిపాలిటీ డాక్టర్ మునయ్య గారు, ఇంకా చాలామంది జెడ్పీటీసీలు వచ్చారు. వాళ్ళందరికీ మొదలుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ముఖ్యంగా మనం ఇక్కడ చేసే ఉద్దేశం ఏమిటంటే మా యొక్క అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలిపించారు. ఏం పిలిపించారంటే ఇప్పుడున్న కుటుంబ ప్రభుత్వము ఉన్న 17 కాలేజీలన్నింటినీ ప్రైవేటు పరంగా చేయాలని చూస్తున్నారు. ఇది పేదలకు కోసం అన్యాయం. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఉండేది పేదలే, ఎక్కువ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే చేస్తున్నారు. తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే అన్ని ప్రైవేట్ పరంగా చేస్తూ ప్రజలు మోసం చేస్తున్నారు. ఇప్పుడు ప్రజలు ఏం గమనిస్తున్నారంటే వాళ్ళ ఉద్దేశంలో ముఖ్యంగా చెప్పాలంటే ఎందుకు వేశామా ఈ టీడీపీ గవర్నమెంట్కు మనము గవర్నమెంట్ ఎందుకు ఇచ్చామా అనేది ఫీల్ అవుతున్నారు. ఇది నేను అనుకోవడం ఏంటంటే ఈవీఎంలు ఏమైనా పొరపాటు జరిగినాయేమో అనుకుంటున్నా. ఇప్పుడు సంతకాలు నేను పెట్టిస్తున్నాము, నేను కడపలో చూస్తున్నాను, అన్ని చోట్ల అన్ని నియోజకవర్గాలు తిరిగాను నేను ఈ కడప జిల్లాలో. చూస్తే ప్రతి ఒక్కరు మీకే ఓటు వేసినాం, ఆ ఓటు ఎట్లా పోయినా అర్థం కాలేదని చెప్తున్నారు. కాబట్టి ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయము. ప్రజలంతా మా పక్కే ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మా యొక్క బద్వేల్ కాన్స్టిట్యున్సీ 6 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అది కేవలము పెద్దలు. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.